Hi friends, I'm Dr. Fazlun Sa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical at Doni Chowki and Shamshabad. సో చూడండి, చాలా మందికి మనకి అంటారు మ్యామ్ ఐవీఎఫ్ కూడా అయింది కానీ అది ఫెయిల్ అయింది అని చెప్పి. సో ఫెయిల్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద టైం రీజన్ వచ్చేసి మీ ఎండోమెట్రియం అంటే మీ గర్భసంచి పొర, అది ఒక బేబీ బెడ్, అది చాలా బాగా ఫ్లఫీగా ఒక మంచి 9 to 10 mm ఉంది అంటే చాలా చాలా మంచిగా వచ్చినట్టు అండ్ అది బేబీని అందుకోవడానికి రెడీగా ఉన్నట్టు అండ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువైనట్టు. సో ఈ మధ్య కాలంలో చూడండి, మనము థిన్ ఎండోమెట్రియం లేదా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్ గురించి మనం చూసుకుంటున్నాం చాలా కేసెస్. సో హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు మనకి ఏంటి అంటే అసలు గర్భసంచి పొర ఎలా ఉంది, దాంట్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేదా ఇన్ఫెక్షన్ లేకపోయినా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే చిన్న చిన్న రెడ్ స్పాట్స్ లాగా, స్ట్రాబెరీ స్పాట్స్ లాగా కనిపిస్తాయి మనకి. సో దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అన్నమాట. సో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఒక కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ మనము గర్భసంచి పొరని తీసి పంపిస్తే దాంట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం బేబీని గనక పెడితే ఎంబ్రియో అనేది ఇట్స్ అ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. ఆవాల గింజల కంటే చాలా చిన్నగా ఉంటాయి అవి. సో అలాంటి మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ లో ఇన్ఫెక్షన్ ఉన్న చోట పెట్టేందంటే ఖచ్చితంగా అవి అతుక్కోవు, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఇటువంటి హ్యాజల్స్ ఓవర్కమ్ అవ్వాలంటే మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, పొర ఎట్లా ఉంది చూసుకోవాలి, ఫ్లఫీగా ఉందా లేదా చూసుకోవాలి, ఎండోమెట్రియం ఎంత వరకు వస్తుంది మనకి లోపల పొర అనేది, అది కుషనీగా ఉందా, హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా చూసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అది. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే థిన్ ఎండోమెట్రియం. ఎంత కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ కూడా మెడిసిన్స్ పెట్టినా గర్భసంచి పొర అనేది అస్సలు రావట్లేదు. థిన్ ఎండోమెట్రియం క్రూషియల్, చాలా చాలా క్రూషియల్. సో థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు ఏంటి, ఒక ప్రెగ్నెన్సీ కూడా చాలా చాలా డిఫికల్ట్ రావడం. ఎందుకంటే ఒక గర్భసంచి లోపల బేబీ అతుక్కోవాలంటే 8 to 9 mm గర్భసంచి పొర ఉండాలి. సో లెస్ దాన్ 8 mm ఉంది అండి ఆర్ లెస్ దాన్ 7 mm ఉంది అంటే అది చాలా చాలా తక్కువగా ఉన్న పొర, అందులో ఒక బేబీ అనేది అతుక్కోదు. సో ఇటువంటి కేసెస్లో ఏం చేస్తాం మనం, హిస్ట్రోస్కోపీ చేసినాక పిఆర్పి అనేది మన దగ్గర చాలా చాలా యూజ్ చేస్తాం మనం అండ్ చాలా సక్సెస్ఫుల్ కేసెస్ కూడా విన్నాం మనం పిఆర్పితో. ఈ పిఆర్పి అంటే ఏంటి అంటే బ్లడ్లో ఉంచే మనము కొన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని సెపరేట్ చేసి, బ్లడ్లో ఉన్న సీరమ్ని సెపరేట్ చేసి, అందులో కూడా మళ్ళీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అలాంటివి మనం యాడ్ చేసి వాటిని యాక్టివేట్ చేసి మనం గర్భసంచి పొర లోపల వేస్తాం. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వస్తుందా? రాదు. యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 1 month టైం. పిఆర్పి చేసినాక ఒక 30 to 40 daysకే ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ టు గ్రో ఇన్ ద బాడీ ఇట్ విల్ టేక్ టైమ్ టు రీజువినేట్ అనమాట. సో ఈ పిఆర్పి వేసిన ఒక 1 month వరకు హెచ్ఆర్టీ అంటే హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే హార్మోన్స్ అన్ని ఇచ్చి గర్భసంచి పొర ఎట్లా పెరుగుతుంది ఏంటి అనేది చూసుకుంటా. అలానే మనము ఈ గర్భసంచి పొర 8 mm కంటే ఎక్కువ పెరుగుతుంది అంటే డెఫినెట్గా వీ కెన్ గో ఫర్ ట్రాన్స్ఫర్. సో అర్థమైంది కదా, ఇటువంటి చిన్న చిన్న వి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ అని గుర్తించి మనం చాలా కేర్ఫుల్గా ప్రతి ఒక్క పేషెంట్ని చూసి గమనించి చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.